ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రస్తుతం మన భారతదేశంలో కానివ్వండి, మత కల్లోలాలకు ఆజ్యం పోసేటువంటి దుర్మార్గులు చాలా మంది ఎక్కువైపోయారు. వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా మతాల మధ్యలో గొడవలు పెట్టాలి, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న వాళ్ళని విడగొట్టాలి. రేపు పొద్దున కష్టం వస్తే ఎవడు ఆదుకుంటాడు? అప్పుడు మన మతం వాడే మనల్ని ఆదుకోవాలంటే అవ్వదు. వాళ్ళ మతం వాళ్ళు మనల్ని ఉద్ధరించేస్తారంటే కష్టం. అప్పుడు ఒకరికొకరు చుట్టుపక్కల వాళ్ళు సాయం చేసుకోవాలి. అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. సాయానికి మతం లేదు, జాలికి మతం లేదు, కరుణకు కులం లేదు, ప్రేమకు జాతి లేదు. ఇది అందరికీ ఒకేలా ఉంటది. ఆకలి కానివ్వండి, వైద్యం కానివ్వండి, అవసరం కానివ్వండి, కులాలతో మతాలతో జాతులతో ముడిపడి ఉండదు. నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే ఆ టైంకి నీ మతం వాడు వస్తాడన్న గ్యారంటీ లేదు. నీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ టైంకి నీ కులం వాడు వస్తాడన్న గ్యారంటీ లేదు. నీకు అత్యవసరంగా రక్తం అవసరం అయితే ఆ టైంకి నీ మతం వాడు గ్రూప్ సెట్ అవుద్దని గ్యారంటీ లేదు. ఇవ్వడానికి వాడు రావచ్చు, కానీ వాడు గ్రూప్ నీకు సెట్ అవ్వకపోవచ్చు. ఈ గ్రూప్ సెట్ అవ్వదు బాబు, వేరే గ్రూప్ కావాలి అనుకుంటే అక్కడ మతం చూడకూడదు, కులం చూడకూడదు, జాతి చూడకూడదు. అది అవసరం, అది అవసరం. బ్రతకాలి, ప్రాణం నిలబడాలి. ఇలా ఆలోచించాల్సినటువంటి మనుషులు మతాల పేరుతో, కులాల పేరుతో కొట్టుకు చచ్చిపోయేటువంటి పరిస్థితులు మన దేశంలో కనబడుతున్నాయి. ఇలాగా ఎవరైతే మత చిచ్చు రగులుస్తున్నారో వాళ్ళ వెంట మొత్తం సమాజం అంతా వెళ్ళిపోతే చివరికి కొట్టుకుని చావడం తప్ప, నరుక్కుని చావడం తప్ప ఏం ఉండదు. ఇక్కడ కూడా వివక్ష కనబడుతుంది. అది నా బాధ. తప్పు చేసి ఎవడైనా ఒకటే అనాలి తప్ప పక్షపాత ధోరణి ఉండడానికి వీలు లేదు.